ఇది ఏమో థైరాయిడ్కి, ఇదేమో యాంటీ డిప్రెషన్కి, ఇదేమో హై బీపీకి, అండ్ ఫైనల్గా ఆక్సిమీటర్ అనమాట. ఇది తెలుసు కదా దేనికో, ఆక్సిజన్ లెవెల్స్ అనేది బాడీలో చూసుకోవడానికి. అన్నీ మీరు కావాలని కోరుకుంటారు, లేకపోతే మంచి హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటారండి, మీ ఇష్టం అనమాట. నాకైతే వీటి వల్ల అయితే యూజ్ అయితే ఏం లేదు, సో పక్కైతే తీసి పడేస్తున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధురం భరతం. మళ్ళీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎందుకంటే నేను పెట్టిన లాస్ట్ వీడియో చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. సో యూట్యూబ్లో కామెంట్స్ అయిపోయినా కానీ పర్సనల్గా కామెంట్స్ వేసి, అంటే పర్సనల్గా మెసేజ్ చేసి నన్ను చాలామంది అయితే అప్రిషియేట్ చేశారు. సో వెయిట్ లాస్ ఎలా అయ్యావు ఏంటి అని కొన్ని క్వశ్చన్స్ వేశారు అనమాట. సో వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, ఈ రెండు గురించి చాలా ఎక్కువ మంది అడిగారు అనమాట. ఎట్లా వెయిట్ లాస్ అవ్వాలి, ఎట్లా వెయిట్ గెయిన్ అవ్వాలి, సో ఎలాంటి స్టెప్స్ అనేవి తీసుకుంటే మనం వెయిట్ గెయిన్ అవుతాం, లేకపోతే ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మనం వెయిట్ లాస్ అవుతాం అనేవి అయితే కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ నేను కొన్ని రీసెర్చ్ చేసి నేను తెలుసుకున్న విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మెయిన్గా ఫస్ట్ బిగినర్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్సులిన్ని ఎంత వరకు కన్వర్ట్ చేసే కెపాసిటీ ఉందో మనం తెలుసుకోవాలన్నమాట. అసలు మన బాడీ టైప్ అనేది తెలుసుకోవాలి. సో ఎక్కువ మంది అనుకుంటారన్నమాట మనం డైట్ తీసుకుంటే స్లిమ్ అవ్వచ్చు, తగ్గిపోవచ్చు అని చెప్పేసి. సో తీసుకునే డైట్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఏది పడితే అది తినేసి, అంటే తక్కువ తినేసి ఓకే ఇది తినేయచ్చు అని చెప్పి అనుకుంటే అట్లా కాదనమాట. సో తీసుకునే డైట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో కొన్ని బేసిక్ టిప్స్ అయితే చెప్తాను మీకు. నేను మాట్లాడేది నా గురించి మాట్లాడుతున్నాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నేను ఎలా తగ్గాను ఏంటనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. మీకు మనం జిమ్కి వెళ్తున్నప్పుడు వెయిట్ గెయిన్ అవ్వాలి అన్న ఆలోచన ఉంటే మాత్రం కంపల్సరీగా జిమ్కి వెళ్ళే ముందు, అంటే 1 అవర్ ముందు అనమాట, వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే, సో ఎక్సర్సైజ్ చేయాలన్నా జిమ్ చేయాలన్నా ఫస్ట్ వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మెయిన్గా తీసుకోవాల్సింది ఫస్ట్ మీరు వచ్చేసి పొటాటో, బాయిల్డ్ పొటాటో ప్లస్ కర్డ్ ప్లస్ సాల్ట్ అనమాట. ఈ 3 తీసుకొని మనం 1 అవర్ బిఫోర్, అంటే మనం ఎక్సర్సైజ్ చేయకముందు 1 అవర్ బిఫోర్ తీసుకుంటే మన వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బనానాస్ అనమాట. బనానాస్ ఒక 2-3 బనానాస్ తీసుకోవచ్చు. బనానా ప్లస్ ఓట్స్ ప్లస్ బ్రెడ్ అండ్ పీనట్ బటర్ అనేది తీసుకోవచ్చు. సో మనం ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే మెయిన్గా ఎక్కువ కార్బ్స్ ఉండాలి, మినిమం అంటే మీడియం సైజ్ ప్రోటీన్ ఉండాలి, అండ్ లెస్ ఫ్యాట్ ఉండాలన్నమాట. అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయక ముందు నేను చెప్పేది. మనం వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఆఫ్టర్ ఎక్సర్సైజ్ ఏం తీసుకోవాలి, ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు, అండ్ పూర్తి ఎగ్ అంటే హోల్ ఎగ్ కూడా తీసుకోవచ్చు అనమాట. కొంతమంది అనుకుంటారు ఏంటంటే మనం ఎగ్ వైట్స్ తీసుకుంటే ప్రోటీన్ ఉంటుంది అనుకుంటారు, బట్ ఎగ్ వైట్ విత్ లోపల ఎల్లో తీసుకున్నా కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో చాలామంది అది కొలెస్ట్రాల్ అని చెప్పేసి అవాయిడ్ చేస్తారు. పీనట్ బటర్ తీసుకోవచ్చు, అండ్ నెక్స్ట్ పన్నీర్ తీసుకోవచ్చు. సోయా చంక్స్ అనమాట. సోయా చంక్స్ అని తెలుసు కదా, మీల్ మేకర్స్ అనమాట సోయా చంక్స్. సో వాటిలో కూడా హై ప్రోటీన్ ఉంటుంది అనమాట మనకి. ఈ వీడియోలో మీకు నేను 1 వీక్ నుంచి ఏ విధంగా నేను డైట్ ఫాలో అయ్యాను, అండ్ ఏమేమి డైట్ తీసుకున్నాను అనేది ఒక చిన్న వీడియో తీసి పక్కన పెడతాను అనమాట, మీకు చూపిస్తాను లాస్ట్ మొత్తం. సో ఆ డైట్ అనేది నేను డైలీ ఫాలో అవుతున్నాను ఒక 3 మంత్స్ నుంచి. సో 3 మంత్స్ నుంచి నేను ఆల్మోస్ట్ మీకు తెలిసిందే కదా 12 కిలోస్ దాకా తగ్గాను అనమాట. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. అనేది ఒకరోజు చేసి మళ్ళీ నెక్స్ట్ డే స్కిప్ చేయడం ఇలా కాకుండా డైలీ నీట్గా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తూ డైట్ ఫాలో అవ్వాలి. అట్ ద సేమ్ టైం రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఇది వాకింగ్ అయినా, స్కిప్పింగ్ అయినా, జాగింగ్ అయినా, రన్నింగ్ అయినా, సో ఇలా ఏదైనా సరే ఏదో ఒక బాడీకి అయితే ఎక్సర్సైజ్ అయితే ఉండాలి కంపల్సరీగా. సో డైట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన బాడీలో ఫ్యాట్ లాస్ అవ్వడానికి కానీ, మన పొట్ట తగ్గడానికి కానీ, అండ్ నెక్స్ట్ వెయిట్ లాస్ అవ్వడానికి కానీ, వెయిట్ గెయిన్ అవ్వడానికి కానీ. ఎగ్స్ ఒకటి, మష్రూమ్స్ ఒకటి అయితే దీంట్లో యాడ్ చేస్తాం అనమాట. ప్రోటీన్తో పాటు మనం కార్బ్స్ తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ ఫ్యాట్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఫైబర్ కూడా తీసుకోవాలి. ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కూడా అది ఎక్కువ హెల్ప్ అవుతుంది అనమాట. ఈవినింగ్ 7 లోపు మనం ఫైనల్ అంటే డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే వరకు మనకి ఎలాంటి ఫుడ్ అయితే తీసుకోకుండా ఉండాలి. సో అప్పుడే మన ఫ్యాట్ బర్న్ అవ్వడానికి మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట.
డే 3 నా లంచ్ వచ్చేసి ఇప్పుడు మాదిరి చేస్తుంది కదా, ఇది మాదిరి రెసిపీ. మాదిరి ఎక్కడ చూసి నేర్చుకుంది. ఇది హై ప్రోటీన్ అనమాట. ఇంకా లంచ్ అయితే నేను ఇదే తింటాను అనమాట. ఫస్ట్ అయితే కార్డ్ అట్లా వేసుకొని బాగా స్మాష్ చేయాలి కార్డ్ని. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఇంకా రైస్ జోలికి అయితే వెళ్ళదు అనమాట. సో వీక్ ఒకసారి అయితే ఇది ఖచ్చితంగా తింటే చాలా బాగుంటుంది. అవును కదా. ఇంకా ఫస్ట్ అట్లా కార్డ్ స్మాష్ చేసిన తర్వాత ఆనియన్స్, లైట్గా కొంచెం కారం కోసం మిర్చి అండ్ టొమాటో చిన్న కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తినడానికి ఈజీగా ఉండేది కట్ చేసుకోవాలి. సో మీరు ఎలా తినాలి ఏంటనేది, అంటే మీకు ఎలా తింటే కంఫర్ట్గా ఉంటుంది అనేది చూసుకొని మీరు కట్ చేసుకోండి పీసెస్గా. అండ్ ఫైనల్గా వచ్చేసి తెల్ల శనగలు అనమాట. ఇది ఆల్రెడీ మేము బాయిల్ చేసుకున్నాము, బాయిల్ చేసి పక్క పెట్టుకున్నాము. సాల్ట్ యాడ్ చేసుకొని సో అన్నీ కలిపి మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. చియా సీడ్స్ అనేవి మనం నానబెట్టుకొని వేసుకుంటాం కదా యాక్చువల్గా. సో అని వచ్చేసి మనకి డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట. వచ్చేసి యాంటీ డిప్రెసెంట్గా యూస్ చేస్తారు. అంటే మనకు కొంచెం మూడ్ డల్గా ఉన్నా కానీ యాక్టివ్ అవుతుంది అనమాట బాడీ. సో దానికోసం యూస్ చేస్తారు చియా సీడ్స్. సో కొంచెం టేస్ట్ కోసం మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాం. ఇది పన్నీర్ అనమాట, పన్నీర్ బ్లాక్. ఇది వచ్చేసి ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. సో 100 గ్రామ్స్ పన్నీర్ మనం ఎలా మ్యారినేట్ చేసుకుంటానో చూపిస్తాం మీకు. ఫస్ట్ ఒక సాల్ట్ కొంచెం, తర్వాత కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్ అనమాట. ప్యాన్ తీసుకొని ఫస్ట్ ఆయిల్ కాకుండా నేను వచ్చేసి గీ వాడుతున్నానండి. సో ఆయిల్ కన్నా గీ వచ్చేసి గుడ్ ఫ్యాట్ కదా, మనకు అందరికీ తెలిసిన విషయమే. సో పన్నీర్ బ్లాక్ దాన్ని నీట్గా అట్లా కాల్చుకోవాలి అన్ని సైడ్స్. దాన్ని డైరెక్ట్గా చేసుకొని దాంట్లో వేసుకోవడానికి. ఇది నా లంచ్ ఇవాళ. డే 3 నాది ఈవినింగ్ స్నాక్ అనమాట. ఇది పీనట్స్ అనమాట, రోస్టెడ్ పీనట్స్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. అది మామూలుగా వచ్చేది, అది క్లీన్ ఈరోజు సాటర్డే. నేను సాటర్డే వచ్చేసి ఎగ్స్ అవి తిన్నాను అనమాట. దానికోసం అని చెప్పేసి ఇది ఓట్స్ బనానా మిల్క్ షేక్ అయితే చేసుకుంటున్నాను. సో ఓట్స్ అయితే డ్రై చేశాను. నెక్స్ట్ బనానా వేసుకున్నాను. వచ్చేసి బాదం వేసుకుంటున్నాను. డేట్స్ వచ్చేసి 2 తీసుకున్నాను అనమాట. పాల సపోటా ఊరికే వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, మన ఇష్టం అది. అండ్ ఫైనల్గా వచ్చేసి కొంచెం పాలు అనమాట. ప్రోటీన్ ఫుడ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో మన వెజిటేరియన్స్కి అయితే, అంటే వెజిటేరియన్స్కి ఎక్కువ ప్రోటీన్ మనకి మీకు చూపించిన దాంట్లో ఉంటాయి అనమాట. సో ఇవన్నీ అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి రిజల్ట్ ఎలా ఉందో మాకు చెప్పండి. కూడా హెల్తీగా ఉండండి అండ్ పక్కన ఉన్న వాళ్ళని హెల్తీగా ఉంచడానికి ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. సో ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.